కళా తపస్వి కె విశ్వనాథ్ స్మారకార్థం రాజమండ్రిలో స్వర నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. విక్రమ్ హాల్లో కీర్తిశేషులు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ స్మారకార్థం నిర్వహించిన స్వర నీరాజనం దొరుకున ఇటువంటి సేవా కార్యక్రమం తొలి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లోని ఎన్నో చిరస్మరణీయ సినీ గీతాలను గాయకులు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి సివి ప్రసాద్ అధ్యక్షత వహించగా పీజే ఆనంద్ ఈవెంట్స్ ఆర్గనైజర్, సిసి యాంకర్ ఏఎస్ ఆనంద్ సమన్వయకర్తగా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా సత్య సంగీత ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఓంకార్ రాసు, శైలజ ఓంకార్ రాజ్ దంపతులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా బొమ్మూరు పద్మజ తదితర గాయకులు కె విశ్వనాథ్ చిత్రాల్లోని మధుర గీతాలను ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులు గాయకులు కార్యక్రమానికి సహకరించిన ప్రముఖులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన యాంకర్ ఏఎస్ ఆనంద్ ను కూడా ప్రత్యేకంగా సన్మానించారు. ఎందుకంటే ఎవరిని మర్చిపోడు, ప్రతి పాటల పాడి గాయని ఈ కార్యక్రమానికి చూసేలా దొరకున్న ఇటువంటి సేవ, ఆ సేవ ప్రసాద్ గారి ద్వారా మాకు దొరికింది. ఈ కార్యక్రమానికి ఎవరినైతే పిలిచేమో హైదరాబాద్ నుంచి ఇచ్చిన ఓంకార్ రాజు గారి సన్మానానికి అందరూ కూడా మన ఎవరైతే సంస్థలు ఉన్నాయో, ఎవరైతే అధినేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను పేరున పైకి పిలుస్తాను. నాకు చెప్పకుండా ఏ సంస్థలు కూడా వెళ్ళొద్దు. ఈ కార్యక్రమానికి సివి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకు విశ్వనాథ్ మంచి అవకాశం మాకు రాజమండ్రిలో ప్రసాద్ గారికి నాకు మంచి అవకాశం కల్పించారు. ప్రేక్షక దేవుళ్ళు యూట్యూబ్లో లైవ్ వెళ్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ఏఎస్ ఆనంద్ సినీ యాంకర్ రాజమండ్రి. ప్రసాద్ గారు పిలవడంతో నేను ఇక్కడ లెజెండ్ యాక్టర్స్ అయిన కొంతమంది లెజెండ్ యాక్టర్స్, జయప్రద గారు కానీ మన తెలుగు లెజెండ్ యాక్టర్, ఎంతోమంది లెజెండ్ యాక్టర్స్ నేను అవార్డ్స్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. సో ఈ కార్యక్రమం చూస్తే చాలా నిజంగా ఈరోజు మంత్రముగ్ధున్నాయండి. చాలా బాగా నచ్చింది. ఉన్న ఎంత అని కాకుండా బాగా హ్యాపీగా సరదాగా ఎంతో ఉత్సాహంగా ప్రతి సింగరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది గొప్ప విశేషం. సో చాలా బాగా పాడే పాప, నువ్వు ఎక్సలెంట్, చాలా బాగా పాడారండి, చాలా అద్భుతంగా పాడారు. పాటలు
ఇదే టీంతో రాజమండ్రిలో ఇదే నగరంలో దాదాపు 20,000 మందితోని ఇవే పాటలతో ఒక కార్యక్రమం చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. సో పెద్ద కార్యక్రమం ఇదే టీం, ఇదే పాటలు, ఇదే సింగర్స్తో ఒక భారీ ఎత్తున పెద్ద కార్యక్రమం చేయాలని అనుకున్నాను. అలాగే మన తెలుగు లెజెండ్ యాక్టర్స్ని ఎంతో మందిని ఇక్కడికి పిలిపించి రాజమండ్రిలో కార్యక్రమానికి ఎంతో చక్కగా యాంకరింగ్ చేస్తున్న మన ఆనంద్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొండలు ఎత్తే కొండంత వేలు